అతనితో నీకు పెళ్లి చేయాలనుకుని నీ లైఫ్ నాశనం చేయబోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అక్కి. అన్నయ్య, నన్ను క్షమించు ఫ్రెండ్. నీ మాటలు కూడా నెగ్లెక్ట్ చేశాను. చాలాసార్లు నా బిహేవియర్తో హర్ట్ కూడా చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు రియలైజ్ అయ్యావు, అదే నాకు చాలా భయం. అసలు మనం అందరం శంకర్కి థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే రాకేష్ నిజస్వరూపం బయటపడింది. మన అక్కి లైఫ్ సేవ్ అయింది. థ్యాంక్స్ చెప్పడం దేనికి? తండ్రిగా తన బాధ్యత నెరవేర్చారు, అంతే కదా. అంటే అది నేను మీరు నన్ను అన్నది నిజమే గౌరీ గారు. నేను నాన్ననే కదా. ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? సండే గారు, రాత్రి నేను మీకు ఏమని ప్రామిస్ చేశాను? గౌరీ గారు అక్కీని అమ్మలా ఓదారిస్తే నాన్నలా నా బాధ్యత నేను నెరవేరుస్తాను అని చెప్పాను. చెప్పినట్టుగానే ఎంగేజ్మెంట్ తప్పించాను. నా బాధ్యత నేను నెరవేర్చాను, అంతే కదా. ఏమంటారు గౌరీ గారు? అవునవును, అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీకు ముందే చెప్పాను కదమ్మా, నీ మనసుకు నచ్చని పని ఏది జరగనివ్వనని. చూడు, జరగలేదు. అందరూ సంతోషంగా ఉన్నారు, చాలా బాగుంది. ఇంక నిశ్చితార్థం లేనట్టే కాబట్టి ఇంక నాకు సెలవు ఇప్పించండి. దేనికి సెలవు? దేనికని అడుగుతున్నాను. నిశ్చితార్థం లేదని ఎవరు చెప్పారు మీకు? ఉంది. పెళ్లి కొడుకు లేకుండా నిశ్చితార్థం ఎలా చేస్తావు శంకర్? వస్తున్నాడు సండే సార్, పెళ్లి కొడుకు ఆన్ ది వే. అదిగో వచ్చేసాడు. ఏంటి శంకర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదు, నీకు నిశ్చితార్థం. అబ్బాయి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? అక్కి నా కూతురు అయ్యుంటే రవి నేను సంతోషంగా నా అల్లుడిగా ఒప్పుకునేవాణ్ణి. నాకు రవి మీద అంత నమ్మకం ఉంది. ఐఎమ్ సారీ రవి. ఇట్స్ ఓకే. వెల్కమ్ టు వర్ధన్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్స్ యాదగిరి, నువ్విప్పుడు ఆర్యవర్ధన్కి వియ్యంకుడివి. బాబాయ్, ఇప్పుడైనా కాస్త నవ్వు. నవ్వే యాదగిరి. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? నేనిది నమ్మలేకపోతున్నాను సార్. ఇదంతా మీ వల్లే సార్, మీ వల్లే సార్. బాబాయ్ లే, బాబాయ్ లే.
రవి ఇలా రా. రా. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. హలో గౌరీ గారు, అమ్మగా మీరు చేతులు కలిపేస్తే సరిపోతుందా? నాన్నగా నేను కలపొద్దా? చేపెట్టండి. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి. శంకర్, అమ్మా నాన్నలుగా ఆశీర్వదించాలంటే ముందు మీరిద్దరూ భార్యాభర్తలు కావాలి మరి. మీరు భలే ఉన్నారు సార్. మీరు ఇలాగే మాట్లాడితే చూసే వాళ్ళందరూ మా ఇద్దరికి ఏదో ఉందనుకుంటారు. చాలా చాలే, ఆపండి. మీరు కూడా ఏంటంటే అలా సిగ్గుపడుతున్నారు? వాళ్ళందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటారు.